హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాముకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 9వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం 4th ఫ్లోర్. సురేంద్ర సావిత్రిల పరిచయం. సురేంద్ర ఆఫీసు నుంచి వస్తూనే దుమదుమలాడుతూ వచ్చాడు. టీవీ రిమోట్ బ్యాగులోంచి తీసి సోఫా మీదకి విసిరేశాడు. సావిత్రి భర్త సురేంద్ర రావటం గమనించలేదు. వంటింట్లో పని చేసుకుంటుంది. చెప్పులు బయట విప్పకుండా వచ్చాడేమో. మళ్ళీ వెళ్ళి చెప్పులు విప్పేసి తలుపు ధడేల్మని వేసేశాడు. తలుపు శబ్దానికి బయటకు వచ్చింది సావిత్రి. కొడుకు ఏమో అనుకుని అరుచుకుంటూ వచ్చింది. ఒరేయ్, నీకేం పోయే కాలంరా తలుపులు అట్టా బదలగొడుతున్నావు? ఓనర్స్ ఇంట్లోంచి పొమ్మంటారు ఇల్లు పాడు చేస్తుంటే, తలుపులు విరగొడుతుంటే అంటూ గట్టిగా అరిచింది. అయ్యో మీరా? సందీప్ గాడేమో అనుకుని అరుస్తున్నా. ఏంటి కోపంగా ఉన్నారు? ఏం జరిగింది? ఇవాళ అసలు నీకు బుర్ర పని చేస్తుందా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం చేశాను? నేనేం చేశాను బుర్ర తక్కువ పని? బుర్ర తక్కువ పని కాకపోతే నువ్వు చేసింది ఏమిటి? టిఫిన్ బాక్సులో రిమోట్ పెట్టిస్తావా? తిండి ఏం తినమంటావు నన్ను? కూర్చుని రిమోట్ తినమంటావా? అయ్యో, నా బుజ్జిముండ రిమోట్ మీ బ్యాగ్లో పెట్టానా? పొద్దుట్నుంచి వెతుక్కుంటున్నాను. ఓ, అందుకేనా కుక్కర్లో అన్నము కూర అలాగే ఉండిపోయినాయి? ఏమైందబ్బా అనుకున్నా. ఆ సందీప్ గాడేమో ఎక్కడో తిరుగుతున్నాడు. పొద్దుట్నుంచి తిండి తినటానికి కూడా రాలేదు. కాలేజీకి వెళ్ళాడో ఏ సినిమాకైనా చెక్కేశాడో. అంటే నీ మొగుడికి బాక్స్లో అన్నం పెట్టావో రిమోట్ పెట్టావో అని కూడా తెలియకుండా ఉన్నావన్నమాట. నీకు తెల్లారితే రిమోట్ మీదే ధ్యాస. ఎంతసేపు టిక్కు టిక్కు అనుకుంటూ ఆ రిమోట్ పట్టుకుని తిరుగుతూ ఉంటావు. అబ్బా, అదేం లేదండి, ఏదో మర్చిపోయినట్టున్నానులే. పొరపాటున చేతిలో ఉన్న రిమోట్ బాక్స్లో పెట్టేసి మూసేసినట్టున్నాను. అన్నం సర్దానేమో అనుకుని మీ బ్యాగ్లో పెట్టాను. సరే ఉద్ధరించావులే, ఆకలేస్తుంది. ముందు కాస్త కాఫీ పట్టుకొచ్చి నా మొహాన్ని కొట్టు, తాగుతాను. రాత్రి భోజనం తొందరగా చేసేద్దాంలే, ఇప్పుడు ఇంకేం వద్దు. అమ్మయ్యా, నా బుజ్జిముండ రిమోట్ దొరికింది. పొద్దుట్నుంచి ఎంత వెతుక్కున్నానో. నెమ్మదిగా గొణుక్కున్నట్టు అనుకుంది సావిత్రి. మళ్ళీ పైకి అంటే మొగుడు మళ్ళీ తన మీద ఎక్కడ విరుచుకుపడతాడో అని భయంగా అనుకుంది. సురేంద్ర కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చే లోపున కాఫీ పెట్టి తీసుకొచ్చింది. దాంతోపాటు బిస్కెట్లు కూడా ఇచ్చింది. పాపం ఇవాళ కడుపు మార్చింది. అసలే క్యాంటీన్కి వెళ్ళి ఏదీ తినడు. ఎందుకంటే అక్కడ ఏవి రుచిగా ఉండవని అంతగా ఇష్టపడడు. తను పెట్టిన బాక్స్ మాత్రమే తింటాడు సురేంద్ర. కాఫీ తాగి 2 బిస్కెట్లు తిని రిలాక్స్డ్గా కూర్చున్నాడు సురేంద్ర. సావిత్రికి రిమోట్ ముట్టుకోవాలంటే భయంగా ఉంది. అసలే కోపంగా ఉన్నాడు కదా. ఇప్పుడు టీవీ పెడితే కస్సుమంటాడని ఒక్కపట్టుకుని కూర్చుంది. పొద్దున్నుంచి టీవీ చూడలేదు. తిక్కగా ఉంది అసలే. దానికి తోడు భర్త అరవటం. తాను కూడా సోఫాలో ఒక మూలగా కూర్చుని బేలగా మొహం పెట్టుకుని ఉంది. అసలు పొద్దున్నుంచి సావిత్రి ఇంట్లో జరిగిన సీన్ ఏమిటంటే, భర్తని ఆఫీసుకి పంపించాక తీరిగ్గా టీవీ చూస్తూ కూర్చుని పలహారం చేద్దామని ప్లేట్ పట్టుకుని వచ్చి ముందు రూమ్లో కూర్చుంది. టీవీ ఆన్ చేసింది. నిన్న రాత్రి చూసిన భక్తి టీవీ ప్రోగ్రాం ఏదో వస్తుంది. ఛానల్ మారుద్దామని కేబుల్ టీవీ రిమోట్ కోసం చూసింది. కనబడలేదు. టీవీ పెట్టిన టేబుల్ మీద, పక్కన టీపాయ్ మీద అంతా వెతికింది. కూర్చున్న సోఫాలో మూలకేమన్నా వెళ్ళిపోయిందేమోననుకుని సోఫా మీద అంతా గాలించింది. ఎక్కడా కనబడలేదు. అయ్యో, ఎక్కడ పోయిందబ్బా? తను తప్ప టీవీ రిమోట్ని ఎవరూ తీయరు. భర్త సురేంద్ర పొద్దున లేచిన తర్వాత 2 పేపర్లు చదువుకుంటాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆయనకి టీవీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కొడుకు కూడా సాయంత్రం కాలేజీ నుంచి రాగానే పాటలు డ్యాన్సులు పెట్టుకుంటాడు కాసేపు. క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రం టీవీకి అతుక్కుపోతాడు. రోజులో ఎక్కువసేపు చూసేది తనే. పైగా నిన్న రాత్రి ఆఖరిగా భక్తి టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారి భాగవతం మీద ప్రసంగం వింది. సాధారణంగా పడుకోబోయే ముందు ఏమన్నా అలా ప్రవచనాలు వింటుంది. పగలు మాత్రం చూడాల్సిన లిస్టులో చాలా ఉంటాయి. గేమ్ షోలు, డ్యాన్స్ షోలు, ప్రోగ్రాములు, ఛానల్ మార్చి ఛానల్ చూస్తూనే ఉంటుంది. ఇంకా అదిగాక బోలెడన్ని సీరియల్స్, రోజులో కనీసం 5 తెలుగు సీరియల్స్ ఫాలో అవుతూ ఉంటుంది. రిమోట్ కనబడకపోతే ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ అవుతుంది. సావిత్రికి తోచటం లేదు రిమోట్ ఎక్కడ పడిపోయిందో అని. మొత్తం ఇల్లంతా వెతికేసింది. పేపర్లు గూడు తీసి పేపర్లన్నీ సర్దింది. పొద్దున్న పేపర్లు చదువుతూ పొరపాటున రిమోట్ కూడా అక్కడ పెట్టేసిందేమో అనుకుని అక్కడ వెతికింది.
వంటింట్లో అన్ని చోట్ల చూసింది. 2 బెడ్రూములు గాలించింది. పనిలో పనిగా దిండ్లు దుప్పట్లు అన్నీ తీసి చక్కగా సర్దింది. సందీప్ రూమ్లో అన్నీ చిందరవందరంగా ఉన్నాయి. 1 గంట సర్దింది వాడి రూమ్. రిమోట్ అయితే కనిపించలేదు, కానీ ఇల్లంతా సర్దటం అయ్యింది. మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదు. సర్దుతూనే ఉంది ఇల్లంతా. ఎక్కడా రిమోట్ కనబడలేదు. సాయంత్రం అవుతుంటే బెంగగా ఉంది. బోలెడన్ని ప్రోగ్రామ్స్ మిస్ అయ్యింది. అయ్యో, సీరియల్స్ కూడా మిస్ అవుతుందేమో. ఎట్లా ఇప్పుడు? రిమోట్ దొరకపోతే ఏం చెయ్యాలి? భర్తకు చెప్తే ఏమంటాడో అనుకుంటూ గడిపింది. ఇంతలో సురేంద్ర ఆఫీసు నుంచి రావటం, తన బ్యాగ్లోంచి రిమోట్ తీసి పాడేయటం జరిగింది. అమ్మయ్య దేవుడా, రిమోట్ దొరికింది. లేకపోతే మళ్ళీ కొత్తది కొనేదాకా తను ఎన్నో ప్రోగ్రాంలు మిస్ అయిపోయేది అనుకుంది కాస్త ఊరటగా. ఇంతలో కొడుకు సందీప్ వచ్చాడు ఇంటికి, చేతిలో క్రికెట్ బ్యాట్తో. ఏంటమ్మా అంత దిగులుగా కూర్చున్నావు? ఏం జరిగింది? రోజు టీవీ సీరియల్స్ చూసుకుంటావు కదా ఈ టైంకి. ఏమైంది? టీవీ చూసుకోవటం లేదు ఏంటి? ఛానల్స్ వాళ్ళందరూ ఏమన్నా స్ట్రైక్ చేస్తున్నారా? టీవీ సీరియల్స్ ఏమన్నా ఆపేస్తున్నారా? ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా అంటూ నాటకీయంగా నుదుటి మీద పిడికిలు బిగించి పెట్టుకుని తల్లివైపు వంగి అన్నాడు. వాడి ఫోజు చూసేటప్పటికీ సావిత్రి నవ్వు ఆగలేదు. అప్పటి వరకు ఉన్న బాధంతా పోయి ఒక్కసారి నవ్వేసింది. ఇంతకీ ఏం జరిగింది చెప్పమంటుంటే చెప్పవేమి మాతాజీ? సందీప్ మళ్ళీ అడిగాడు. ఏం చెప్పమంటావు? పొద్దున్నుంచి నాకు అసలు మనసులో లేదు. రిమోట్ కనబడక ఇల్లంతా వెతికాను. పాపం మీ నాన్నకి వాళ్ళ లంచ్లో ఏం పెట్టకుండా అయ్యింది నా మతిమరుపుతోటి. అదేంటమ్మా, నాన్న లంచ్కి రిమోట్ కనబడకపోవటానికి ఏమిటి లింకు? క్రైమ్ కేసులో పోలీసు అక్కడున్న సాక్షుల్ని అడుగుతున్నట్టు అడిగాడు సందీప్. చెప్తా విను, గట్టిగా అరవకు. ఇంకా పోలీసు ఇన్వెస్టిగేషన్ లాగా నువ్వు నీ ప్రశ్నలు. నాన్న విన్నారంటే తిడతారు. ఆల్రెడీ రాగానే నన్ను వాయించేశారు. అసలు ఏం జరిగిందంటే, పొద్దున వంటింట్లో పని చేసుకుంటూ మధ్యలో వచ్చి టీవీ పెడదాం కదా అనుకుంటే కరెంటు పోయింది. ఆ రిమోట్ అలాగే చేత్తో పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాను. అసలే కరెంటు పోయింది కదా, టీవీ పెట్టుకోలేను. ఎప్పటికి వస్తుందో ఏమిటో అని ఒకటే నాకు మనసులో బాధ. ఆ బాధలో మీ నాన్నకి బాక్స్లో అన్నం కూర సర్దపోయి టీవీ రిమోట్ పెట్టేసి బాక్స్ మూత పెట్టేశాను. తీసుకెళ్లి బ్యాగ్లో పెట్టాను బాక్స్. మీ నాన్న కూడా రోజులాగే లంచ్ బాక్స్ పెట్టానని పాపం తీసుకెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ అవర్లో చూస్తే టిఫిన్ బాక్స్లో రిమోట్ కనబడింది. ఇంటికి వస్తూనే నా మీద అరిచారు. ఇదిరా జరిగింది. వావ్, నువ్వు సూపర్ మామ్. అప్పుడప్పుడు ఇలా జోకులు పేలుస్తుంటావు. అసలు నిన్ను సినిమాల్లోకి ఆడ కమెడియన్గా తీసుకుంటే ఇరగదీసేస్తావు. ఒరే ఆ ప్రాణి సినిమాల గోలా. అది సరే, పొద్దున్నుంచి ఎక్కడ ఊరేగావు? తిండి తినడానికి కూడా రాలేదు. మా సూపర్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ కటౌట్స్ అన్నీ తయారు చేసుకుని కొన్ని సెంటర్లలో అవన్నీ పెట్టాం. రేపు సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆ కటౌట్స్ దగ్గర పాలాభిషేకాలు పూలదండలు వేయటం కోసమని అవన్నీ రెడీ పెట్టుకున్నాము. అవన్నీ చేస్తుంటే తీరిక దొరకలేదు. ఈ క్రికెట్ బ్యాట్ ఏమిటి చేతిలో మరి? మొన్న మేము క్రికెట్ మ్యాచ్ ఆడాం కదా, నా బ్యాటు నా ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయింది. అది తీసుకొస్తున్నా కూల్గా చెప్పాడు సందీప్. అయినా ఆ సినిమా హీరోకి పూలదండలు పాలాభిషేకాలు దేనికిరా? బోలెడు డబ్బులు తీసుకుని సినిమాల్లో వేసి కోట్లు కూడబెట్టుకుంటారు వాళ్ళు. మనమేమో బోల్డు డబ్బు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తాం. అలాంటి వాళ్ళ కోసం ఆ కటౌట్లు, ఆ పూలదండలు అవసరమా చెప్పు? గట్టిగా అడిగింది సావిత్రి కొడుకుని. అమ్మా అది అంతే. కూల్ మామ్ కూల్. సినిమా ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ఆ మాత్రం గొప్ప చూపించాలి. ఇప్పుడు మా హీరో మీద అలా మేము గొప్ప చూపించామనుకో, వేరే హీరో ఫ్యాన్స్ రెచ్చిపోతారు. ఇక వాళ్ళ హీరోని గొప్ప హీరో అంటూ వాళ్ళ హీరోని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అందుకే వాళ్ళకన్నా గొప్పగా చేయాలని మేము అనుకుంటున్నాం. మా హీరో ఏం తక్కువ కాదు మీ హీరో కన్నా అని చూపించటానికి ఇలాంటివి చేస్తాం. నీకు తెలియదులే. వీళ్ళిద్దరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటే తిండి పెట్టేది ఉందా? కోపంగా గట్టిగా అరిచాడు సురేంద్ర ముందు రూమ్ నుంచి. అప్పటికి అడ్డుకట్టబడింది సందీప్ మాటలకి. సినిమాల గురించి మొదలు పెడితే అలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. కొంచెమన్నా బాధ్యత ఉందా నీకు? మొగుడు పొద్దున్నుంచి అన్నం తినలేదు అని తిండి పెడదామని కొంచెమైనా ఉందా నీకు? అలా కబుర్లు వేసుకుని కూర్చున్నావు? లేదండి, కాసేపు మీరు నిద్రపోతారేమో అనుకున్నా.
అలసిపోయి ఉన్నారు కదా, లేపటం ఎందుకులే అని లోపల కూర్చున్నా. రండి పెట్టేస్తాను. పొద్దున్నుంచి మీరు సరిగ్గా తినలేదని నాకు ఒకటే బాధగా ఉంది. ఈ సందీప్ గాడు వచ్చి కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. అరే సందీప్, నువ్వు కూడా వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా, వడ్డించేస్తాను ముగ్గురికి. ఇదిగో ముందే చెప్తున్నా, నువ్వు స్నానం చేయకుండా ఉత్తబట్టలు మార్చుకొస్తే మాత్రం నీకు నేను అన్నం పెట్టను. పొద్దునుంచి ఎక్కడెక్కడో తిరిగావు, కంపు కొడుతున్నావు, వెళ్ళు అంటూ కొడుకుని బాత్రూం వైపు తోసింది. ఓకే ఓకే మామ్, స్నానం చేసి వస్తాను చిటికెలో. చిటికెలో కాదు, శుభ్రంగా ఒళ్ళు రుద్దుకుని మరీ చేయి. అలాగే మాతాజీ, మీ ఆజ్ఞ అంటూ సందీప్ తుర్రమన్నాడు టవల్ తీసుకుని బాత్రూంలోకి. వెధవ కమెడియన్ వేషాలు నువ్వు అని నవ్వుకుంది సావిత్రి కొడుకు మాటలకి. భోజనాలు అయిన తర్వాత కూడా సావిత్రి టీవీ పెట్టడానికి సాహసించలేదు. భర్త తిడతాడేమో అనుకుని ఆ రోజుకి టీవీ బంద్ పెట్టింది. రోజు అయితే డైనింగ్ టేబుల్ దగ్గర రాత్రిపూట అన్నం తిన్న వెంటనే ఇంకా కిచెన్లో అన్నీ సర్దుకోకుండానే ముందు టీవీ ఆన్ చేసి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ టైంకి ఒక రియాలిటీ షో వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడటం మానదు సావిత్రి. కానీ ఆ రోజు టీవీ జోలికి పోకుండా నెమ్మదిగా డైనింగ్ టేబుల్ శుభ్రంగా తుడిచేసి కిచెన్లోకి వెళ్ళి అన్నీ సర్దుకుని నెమ్మదిగా గిన్నెలు కూడా తోమేసుకుంది. మామూలుగా అయితే ఆ గిన్నెలు మర్నాడు పొద్దున వరకు ఎండబెడుతుంది. అలా గిన్నెలు కడుక్కుంటూ చెత్త పడేయటానికి బాల్కనీలోకెడితే కింద ఫ్లోర్లో ఉండే పంకజం మెట్ల మించి వెడుతూ కనబడింది. ఇదేంటబ్బా, ఇంత రాత్రివేళ అలా నెమ్మదిగా మెట్ల నుంచి దిగుతూ వెడుతుంది పంకజం. ఏం జరిగిందో రేపు అడగాలి అనుకుంటూ లోపలికి వచ్చేసింది. సావిత్రికి పంకజంకి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడప్పుడు పలకరించుకుంటూ ఉంటారు. పంకజం వాళ్ళ ఫ్లోర్ పైనే సావిత్రి వాళ్ళు ఉండేది. వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి.